అందరికి నమస్తే. కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు ఆయన? ఆయన ఇచ్చిన ఒక 2-3 స్టేట్మెంట్స్ కొంత ఆశ్చర్యం కలిగించేసినాయి. కాంగ్రెస్లో అయితే ఇదో పెద్ద కేటీఆర్ చుట్టూ, కేటీఆర్ లేకపోయినా ఆయన చుట్టే అసలు ఏం చేస్తున్నాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏంది ఇదంతా అని కొంత ఉలికిపాటుకు గురవుతున్నారు కొంతమంది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఇదంతా చెప్దాం మనం. చెప్పే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, అధికారంలో లేదు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ కేటీఆర్ మాత్రం విదేశాలలో పోయినారు. విదేశాల్లో 2 ప్రోగ్రామ్స్ అటెండ్ అయినారు. 2 ప్రోగ్రామ్స్ అంటే 2 థీమ్స్ ప్రోగ్రామ్ చేసినారు. ఏంటి ఆ 2 ప్రోగ్రామ్స్ అంటే, ఒకటి వాళ్ళ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, రెండవది June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ 2 జరిగినాయి. 2 పార్టీ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఏమో లండన్లో జరిగింది, తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏమో అమెరికాలో జరిగింది, డల్లాస్లో జరిగింది, అంతకుముందు టెక్సాస్లో జరిగింది. ఈ 2 ప్రోగ్రామ్స్ అక్కడ జరిగినాయి. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఒక పక్క కవిత ఇష్యూ ఒకటి నడుస్తుంది వాళ్ళ పార్టీలో. వాళ్ళ పార్టీ కవిత ఇష్యూని చాలా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కౌంటర్ ఇస్తలేరు. హరీష్ రావు గారే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసినారు. కౌంటర్ అని కాదు, కానీ పార్టీ మేము ఒంటరిగా పోటీ చేస్తాం, అసలు మర్జ్ అని కాదు, అసలు పొత్తే పెట్టుకోము అని హరీష్ రావు గారు వేదిక మీద ఓపెన్గా మాట్లాడినారు. June 2 వేదిక మీదనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదిక మీదనే మాట్లాడినారు ఆయన. ఇక కేటీఆర్ అసలు ఈ టూర్ వల్ల ఏం చెప్పదలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ? అసలు కేటీఆర్ అక్కడ ఏం చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు కాంగ్రెస్లో ఉలికిపాటు వచ్చింది, ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఒకటి, ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అమెరికా పోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, లండన్ పోయినా, లేకపోతే డల్లాస్ పోయినా, లేకపోతే దావోస్ పోయినా, అంతకుముందు మనం చూసినాం కదా, జపాన్ పోయినా పెట్టుబడులు తీసుకోవడానికి పోతున్నాం అని చెప్పారు. అవి వచ్చినాయో లేదో ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు. గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉంటే రిపోర్ట్ బయట పెట్టాలి. కానీ కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు అధికార పార్టీలో లేరు, మంత్రి కూడా కాదు. ఆయన ఏమంటాడు, అమెరికాలో పెట్టుబడులు పెట్టండి అని అడుగుతాడు పోయి. ఇది కొంచెం మంచిగానే అనిపించింది, కొంత ఆశ్చర్యం కూడా అనిపించింది. అంటే ఈయన సీఎం కాదు, మంత్రి కాదు, పెట్టుబడులు పెట్టమని ఎందుకు అడుగుతున్నాడు? ఇంకా తెలంగాణ వాడిగా అడుగుతుండొచ్చు బహుశా, ఇంకా తెలంగాణ వాడిగా. ఎందుకంటే ఇవి అధికారంలో ఉన్న వాళ్ళే అడుగుతారు. కానీ ఈయన పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నాడు అంటే ఆయన దాని కూడా ఒక రీజన్ చెప్పిండు, ఎందుకు అడుగుతున్నాడు కూడా ఒక రీజన్ చెప్పిండు, చెప్తా అది కూడా. పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకొకటి, అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తారట. అక్కడ ఉన్న వాళ్ళకు, అక్కడున్న ఏమైనా ఇష్యూస్ జరిగితే మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, అవసరమైతే ఇక లీగల్ సెల్ పెడతామని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు వాళ్ళకు. ఇంకోటి, డల్లాస్లో జరిగిన ఈ ఆవిర్భావ సభలో 12,000 మంది పార్టిసిపేట్ చేశారట. 12,000 మంది తెలంగాణ ఎన్ఆర్ఐస్. నిజంగా విదేశాల్లో ఓ సభ, అది కూడా తెలంగాణ వాదులందరినీ ఒకటి చేయడం అనేది ఒక మంచి పరిణామమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు ఒక ల్యాప్సెస్ కనిపించింది అక్కడ. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఆయన చుట్టూ మొత్తం ఆంధ్ర ఎన్ఆర్ఐసే. మన తెలంగాణ ఎన్ఆర్ఐస్ మస్తు ఫీల్ అయినరు. అరే మనోడు వస్తే కూడా వాళ్ళేనా, చంద్రబాబు వస్తే వాళ్ళేనా, మనోడు వస్తే కనీసం మనం విలువరా, మనకు అపాయింట్మెంట్లు ఉండవా, మన వాళ్ళు పోతే కూడా పట్టించుకోలేదు. ఎట్లుంటుంది, మనం వేరే ఊర్లో ఉన్నాం అనుకో, ఎక్కడో మనం హైదరాబాద్లో ఉన్నాం, మన ఊరు కనిపిస్తే మనకి ఎంత ఆప్యాయత ఉంటుంది, మావాడు వచ్చిండు అనే ఫీలింగ్ ఉంటుంది. మనం కలిసినా, మనం ఆయన కలిసినా. మరి అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ని రేవంత్ రెడ్డి గారు పోయి కూడా కలవలే. ఆడ పోయి కూడా మళ్ళీ ఆంధ్ర ఎన్ఆర్ఐసే కలిసి, చంద్రబాబు నాయుడు కలిసే వాళ్ళే రేవంత్ రెడ్డి కలిసి. ఇక్కడ మాత్రం ఎన్ఆర్ఎస్ మంచి స్వాగతం పలికింది. బహుశా ఎందుకు ఇది జరిగి ఉండొచ్చు, 2 అంశాలని బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకున్నది. ఒక పాయింట్, అసలు ఎన్ఆర్ఎస్ ఎందుకు ఈ సభలు సమావేశాలకు అంత పెద్ద మొత్తంలో వచ్చినారు, ఈ 2 పాయింట్ల మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటి, బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకున్నట్టే దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, మేము ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ వైపే ఉంటాం అని బహుశా కేటీఆర్ చెప్పేసిన, అవునుగా ఆ మాట చెప్పేసింది. మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ తెలంగాణ ఫస్ట్ మాకు, కాబట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. నిజానికి కూడా మన ఎన్ఆర్ఎస్ చాలామంది ఇక్కడ పెడుతూ ఉంటారు, ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు, కంపెనీలు పెడుతూ ఉంటారు, పార్ట్నర్షిప్లో పెడుతూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసి పెడుతూ ఉంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ అంటే, ఇక్కడలను అమెరికా తీసుకుపోయి, ఇక్కడలను డల్లాస్ తీసుకుపోయి, ఇక్కడలను దుబాయ్ తీసుకుపోయి, ఇక్కడలను జపాన్ తీసుకుపోయి, ఇక్కడనే
మన పక్కన ఉండే వాళ్ళని ఇక్కడ జూబ్లీస్లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి, అది కూడా పెద్ద పెట్టుబడిదారులు కాదు, అసలు ఏ కంపెనీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొని పోయి దావోస్ తీసుకుపోయి వాళ్ళని పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒరిజినల్గా ఎన్ఆర్ఎస్ చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం సహకరించాలి, కానీ వాళ్ళు చాలామంది మనకు ఉపయోగపడతారు. తెలంగాణ నుంచి పోయిన ఎన్ఆర్ఎస్ మొత్తం అమెరికాలో ఉండని వాళ్ళు, లండన్లో ఉండని, ఎక్కడ ఉండని, వాళ్ళు తెలంగాణ ప్రేమికులు. దూరం ఉన్నప్పుడే ప్రేమ తెలుస్తుంది. వాళ్ళంతా తెలంగాణ ప్రేమికులు, దీనిలో ఏం డౌట్ లేదు. ఎందుకంటే నాతో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇంతసేపటికి రాజకీయాలు కాదు, తెలంగాణ ఏమైపోతుందన్న ఆవేదన తెలంగాణ ఎన్ఆర్ఎస్లో చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ అమెరికాలో ఇవన్నీ నిర్వహించడం, ఆయన మాట్లాడుతున్న మాటలు, లేకపోతే జరుగుతున్న సమావేశాలు, విద్యార్థులతో జరుగుతున్న ముఖాముఖిలు, ఇవన్నీ చూస్తే కేటీఆర్ నాయకత్వం హైలైట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కేటీఆర్ నాయకత్వాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే కేటీఆరే నెక్స్ట్. ఆల్రెడీ హరీష్ రావు కూడా మాట్లాడింది కదా, కేసీఆర్ వాళ్ళు కేటీఆర్కి అప్పగిస్తే నేను కలిసి పనిచేస్తాను. అట్లా కేటీఆర్ను ఒక రాజకీయ వారసుడుగా మాత్రమే కాకుండా ఒక విజన్ ఉన్న నాయకుడిగా బహుశా ఈ అమెరికా టూర్ వల్ల, లండన్ టూర్ వల్ల ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. అలా పార్టీలో ఈ పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, స్టార్టప్లు, పరిశ్రమల గురించి ఆయన ప్రసంగాలు కొంచెం ఆయన వ్యూ తెలంగాణ మీద కేటీఆర్ వ్యూ అయింది. ఆయన మంత్రిగా ఉన్నారు, కానీ మంత్రిగా ఉండడం కన్నా నెక్స్ట్ ఇంకొక ప్రమోషన్ జరిగితే ఆయన ఏం చేయొచ్చు అని ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీ, లేకపోతే లీడర్షిప్గా ఆయనకున్న వ్యూని మాత్రం ఈ టూర్లో ఆయన బయటపెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏమవుతారో తెలియదు. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇవాళ మన పక్కన ఆయన ఏమి కాదనుకుంటే ఓ ఎమ్మెల్యే అవుతాడు, ఈయన ఉత్త ఎమ్మెల్యేనే కదనుకుంటే మంత్రి అవుతాడు, ఈయన ఉత్త మంత్రి కదనుకుంటే ఇంకోటి ఏదో అవుతాడు. రాజకీయాల్లో మస్తు ప్రమోషన్లు దొరుకుతాయి, మామూలు జనాలకు, ఉద్యోగులకు దొరకవు ఆ ప్రమోషన్లు, రాజకీయ నాయకులకు దొరుకుతాయి. ఇక బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గురించి చెప్తున్నారు. అక్కడ వాళ్ళ మీద ఉన్న ప్రధానంగా 2 ఆరోపణలు ఉన్నాయి. ఆ 2 ఆరోపణలకు అమెరికా వేదికగా పాయింట్అవుట్ చేస్తున్న వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లస్ అన్నారం, సుందీల మొత్తంలో 371 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగిపోతే ఈ 2 పిల్లర్లను పట్టుకొని మొత్తం కాళేశ్వరం మొత్తం పోయిందని ఎన్ఆర్ఎస్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎన్ఆర్ఎస్ కూడా చాలామందికి జరుగుతున్న ప్రచారము, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి, అది కుంగిపోయినప్పటి నుంచి, ముందు నుంచి కూడా కాళేశ్వరం మీద చాలా ప్రచారాలు ఉన్నాయి. బహుశా ఆ ప్రచారానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. 371 పిల్లర్లలో 2 పిల్లర్లు గులితే మొత్తం కాళేశ్వరం గులినట్టుగా ఎట్లా చెప్తారు అనేది ఒక క్వశ్చన్. రెండోది, అప్పుల గురించి మొత్తం అప్పులపాలు చేసిండ్రు. చూసినా కదా నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం కూడా చూసినాం. మొత్తం అప్పులపాలు అయిపోయింది తెలంగాణ, మేమంతా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. కేటీఆర్ అక్కడ ఏం మాట్లాడిందంటే, మేము స్థాయికి మించి అప్పులు చేయలేదు. ఒకవేళ మేము స్థాయికి మించితే సెంట్రల్ గవర్నమెంటే అప్పులు ఆపేసేది. ఒకవేళ మేము స్థాయికి మించి అప్పులు చేస్తే ఇప్పుడు అప్పులు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల అప్పు దొరికేది కాదు. అంటే మొత్తం స్పాయిల్ అయిపోయేది. అది మంచిగా ఉన్నది కాబట్టే వీళ్ళకి 2 లక్షల కోట్ల అప్పులు దొరికినాయి. ఎవరికి? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మేము చేసిన అప్పు, ప్రతి అప్పుకు ఒక డెవలప్మెంట్ అనే ఒక సిగ్నల్ కనిపిస్తుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, మేము చేసిన ప్రతి అప్పుకు ఏదో ఒక నిర్మాణం కనిపిస్తుంది, ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. మేము ఉత్తగా ఏమి అప్పులు చేయలేదు, స్థాయికి మించి అప్పులు చేయలేదనే విషయాన్ని కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చిండ్రు. బట్ కేటీఆర్ పోయిన తర్వాతనే వాళ్ళ చెల్లె కవిత ఇక్కడ జాగృతి అని పెట్టి యాక్టివ్ చేసి, సపరేట్గా జెండాలు ఎగరేసి, సపరేట్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. బహుశా 4th నాడు కేటీఆర్ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ ఎట్లుంటో చూద్దాం. బట్ ఆయన టూర్ ద్వారా మాత్రం స్పెసిఫిక్గా చెప్పింది, ఎన్ఆర్ఐల బలం కూడా ఉంది తెలంగాణకు. ఎన్ఆర్ఐల బలం చాలా అవసరం, ఆ బలం ఉంది. ఉద్యమంలో కూడా ఎన్ఆర్ఐలు చాలా సపోర్ట్ చేసినారు ఇక్కడ ఉన్న ఉద్యమకారులకి. వాళ్ళు అక్కడ ఎక్కడో ఉద్యమాలు చేసినారు, వాళ్ళు పోయి వైట్ హౌస్ ముందు ఉద్యమాలు చేసినారు తెలంగాణ కావాలని. అంటే మన తెలంగాణ ఆకాంక్షను వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. మనం ఎంత చేసినా ప్రపంచానికి చాటి చెప్పలేం, కానీ వాళ్ళు రకరకాల దేశాలు ఉన్న మన ఎన్ఆర్ఐస్ అంతా కూడా చేసిండ్రు. ఇంకా దీనిలో ఒక బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే, కేటీఆర్ అమెరికాలో ఉండగా ఒరిజినల్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ, ఒరిజినల్ కాంగ్రెస్ వాది, ఈ పర్సన్ ఎన్ఆర్ఐ శ్రవంత్ పోరెడ్డి. అసలు ఈయన కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఆయన ఏం చేసినంటే, వైఎస్ రాజశేఖరుడిని పావురాల గుట్టలో పావురమైండు అని అదే రాజశేఖరుడికి నివాళులు అర్పిస్తున్న రేవంత్ రెడ్డి గారి భాష విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరుగుతున్నా ఇన్ని రోజులు సహకరించిన ఎన్ఆర్ఐ మరియు సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాకముందు నుంచి సోషల్ మీడియాను ఎక్కువ నడిపించింది మనోడే. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు కూడా అయింది దీని మీద. ఏంటది, తెలంగాణ స్పిరిట్ అనే పేజ్ మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. ఫేస్బుక్ రకరకాల, అప్పుడు ఫేస్బుక్ ఎక్కువ కదా మనకు, ఫేస్బుక్ పేజీ, తర్వాత అది ట్విట్టర్లోకి పోయింది, రకరకాలే. ఆయన కాంగ్రెస్ నుంచి క్విట్ అయ్యిండు, అది పరిస్థితి. ఎనీవే,
కేటీఆర్ అమెరికా టూర్ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అనే విషయాలు మాత్రం ఇందులో హైలైట్ చేయదలుచుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.